may be of 40 or 60, 100, 500 or 5,000 old. అదే విధంగానే మానవ శరీరం నందు ఈ పంచభూతములు, పంచకోశములు, పంచేంద్రియములు, మలమూత్ర దుర్గంధ మాంసరక్తములు అందరికీ సమానంగానే ఉండవచ్చు. In the human body, the 5 senses, the 5 leaf sheaths, and also that of the fecal matter and the urine may be uniform. కానీ సంకల్ప వికల్పము యందు భేదం ఉంటున్నవి. But there is a lot of difference so far as thoughts are concerned. పవిత్రమైనటువంటి విచిత్రమైనటువంటి దివ్య శక్తి యందు భేదం ఉంటున్నది. There is difference in sacred, this mysterious divinity. ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తి దైవత్వం నందు అధికంగా ఉండటం చేతనే దైవత్వానికి ఇంత ప్రత్యేకతను అందించవలసి వచ్చింది. Since that sacred divinity, the power is more in God, it has got to be respected. యత్ పిండే తత్ బ్రహ్మాండే అన్నారు. పిండములో ఉన్నటువంటిదే బ్రహ్మాండం నందు కూడా ఉంటున్నది. That which is contained in Pinda is present in Brahmanda, the universe. బ్రహ్మాండమును విరాట స్వరూపమని, The Brahmanda is the very form of the cosmic form. పిండాండమును అణుతత్వమని The Pindanda stands for atomic మనం power. భావిస్తున్నాము. We consider like ఇది that. చాలా పొరపాటు. It's a mistaken idea. అణువునందు ఉన్నటువంటిదే ఘనమునందు కూడాను ఉంటున్నది. That which is present in an atom is present. అణు ఘనమునకు ఎట్టి భేదము కూడాను లేదు. There's no difference between microcosm and the macrocosm. చిన్న విత్తనములో ఘనమైనటువంటి పెద్ద వృక్షం ఉంటున్నది. In a small tiny seed there is a gigantic tree. ఈ యొక్క విశాలమైనటువంటి పెద్ద వృక్షమంతా కూడాను చిన్న విత్తనంలోనే ఇమిడి ఉంటున్నది. That big tree is contained within a seed. విరాట స్వరూపమనగా అనేక వస్తువుల యొక్క చేరిక కాదు. The cosmic form is not the combination of objects. అనేకత్వం యొక్క ఏకత్వం కూడాను కాదు. It's not unity in diversity. విరాటత్వం అనగా సర్వస్వం కూడాను కూడినటువంటిదే విరాటత్వం. Cosmic form is the one which exists everywhere. దీనికి వృక్షమునకు విత్తనమునకు ఉండినటువంటి భేదమే. This is the difference between the seed and the tree. విత్తనమునందు మనకు మహావృక్షం మనకు గోచరించదు. Within a seed we don't find the tree. అదే అణుమాత్రమైనటువంటి యొక్క తత్వము. That is the atomic principle there. ఆ అణువునందే ఘనము ఏర్పడి ఉంటున్నది. Within that atom lies the microcosm. ఈ బ్రహ్మాండమైన వృక్షమంతా కూడాను ఈ అణుమాత్రమైనటువంటి విత్తనమునందే ఇమిడి ఉంటున్నది. That huge tree lies within the tiny seed. విత్తనము లేక వృక్షము, వృక్షము లేక విత్తనము ఉండుటకు వీలు కాదు. Without the seed, tree cannot exist, nor the tree without ఇవి the seed. రెండును అవినాభావ సంబంధము, అన్యోన్య ఆశ్రయము. Both are interdependent and interrelated. అదే విధంగానే మానవునకును దేవునకు ఉండినటువంటి వ్యత్యాసము ఏమాత్రం కూడాను లేదు. Similarly, there is no difference between God and man. దైవత్వం నందు ఉన్నటువంటి యొక్క దివ్యత్వమే మానవత్వం నందు కూడా ఉంటున్నది. The divinity present in God is present in man కానీ also. మనకు అది గోచరించడానికి వీలు కానటువంటి స్థితిలో ఉంటున్నది. But it's not so easy to recognize this factor. అగ్గిపులలో నిండుగా అగ్ని ఉంటున్నది. In matchstick there is a lot of fire. కానీ అది నీటిలో తడపడం చేత ఎన్ని విధములు గీచినప్పటికీ అది అగ్ని ఆవిర్భవించదు. When you make it wet, however well you may rub, you don't get the fire. అదే విధంగానే ప్రతి మానవుని యందు కూడాను జ్ఞానాగ్ని, దివ్యాగ్ని, తేజోగ్ని నిండి ఉంటున్నది. Similarly, in every man there lies the fire of wisdom, there lies the fire of sacredness. కానీ అది ఎన్ని సాధనలు చేసినప్పటికీ, That in spite of all spiritual ఎంత practice, తపస్సు ఆచరించినప్పటికీ, in spite of penance, ఎన్ని సత్కర్మలు సల్పినప్పటికీ in spite of good actions, అది ఏమాత్రం మనకు గోచరం కావటం లేదు. we are not able to see it. సాక్షాత్కరించటం లేదు. We are not able to see it in form. కారణం ఏమిటి? What's the reason? ఆ యొక్క మనోతత్వము The nature of the mind, అహంకార మమకారం అనేటువంటి నీటి యందు తడపబడటం చేతనే ఈ యొక్క దివ్యాగ్ని మనకు గోచరం కాలేకపోతున్నది. as it is made wet in the waters of ego and attachment, we are not able to get the fire. కనుక ఈ యొక్క అభిమాన మమకారం అనేటువంటి నీటితో తడిపినటువంటి యొక్క ఈ మనస్సును వైరాగ్యం అనేటువంటి యొక్క సూర్యరశ్మిలో విచ్చినప్పుడే ఇది ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది. When this is made wet because of attachment and also of that ego, when it is dried up in sunshine, you can get the fire. మానవునికి అన్నీ తెలుసు. Man knows everything. ఏ ఏ దేశమునందు ఏ ఏ కర్మలు ఏ ఏ విధమైనటువంటి యొక్క పరివర్తన జరుగుతున్నదని కూడా తెలుసును. He knows all kinds of changes taking place in all countries. కానీ తన తత్వాన్ని మాత్రం తాను తెలుసుకోలేకపోతున్నాడు. But he is not able to know his own self. ఎన్ని తెలిసి ఏమి ప్రయోజనం? What is the fun of knowing everything? ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
What is the fun of learning all forms of తన నొసట education? వ్రాత తప్పించ ఎవరి తరం? Nobody can make you escape from చెడ్డ destiny. బుద్ధులు తన చేరనేని When bad thoughts enter into the brain, ఎండబారును బుద్ధులు బండబారు అని. our intelligence becomes perverted. కనుక మన తెలివితేటలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. So our intelligence is of no use. మన బుద్ధి కుశలతలు ఇందుకు ఏమాత్రము పనికిరావు. Our intellect is of no value. మన ధనకనక వస్తువాహనాదుల యొక్క అహంకారం ఇందుకు ఏమాత్రము పనికిరావు. The power and the wealth and prosperity, the ego has no place. దివ్యమైన భావము, నవ్యమైన నడత, The divine feelings in the proper conduct. దేశం యొక్క సౌభాగ్యం అంతా కూడాను ఆకాశం నుండి ఉట్టిపడలేదు. The welfare of the country does not descend from sky. భూమి నుండి పుట్టి రాలేదు. It doesn't grow from earth. మానవుని యొక్క నడతల నుండి మన యొక్క సౌభాగ్యం అభివృద్ధి అందుతున్నది. Basing on the human conduct, the prosperity lies. కనుక ఈనాడు మానవుని యొక్క నడతలు పవిత్రమైనటిగా మనం తీర్చిదిద్దుకోవాలి. So we have to shape out the human behavior as sacred. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈ మానవత్వం అనేటువంటిది This human life. ఎంత విలువ కలిగినటువంటిది అనేటువంటి దాన్ని మనం చక్కగా విచారించాలి. We have to inquire clearly its value. తన మాతృత్వమును ఈనాడు మర్చిపోతున్నాం. He has forgotten the motherly nature. పుత్రుని యొక్క కర్తవ్యాన్ని మనం విస్మరిస్తున్నాము. We are forgetting the quality expected from a son. దివ్యమైన ఆనందాన్ని అభిలషిస్తున్నాము. We expect the divine bliss. ఇది ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది? How do you get it? కర్తవ్యాన్ని నిర్వర్తించక, Without performing the duty, మానవత్వాన్ని విస్మరించి, forgetting the human nature, దివ్యత్వాన్ని విరోధము గావించుకొని, keeping all ideas on the divinity, కేవలం భౌతిక లౌకికమైనటువంటి యొక్క జీవితాన్ని మనం ఆశించి, expecting all ephemeral physical life. సుఖశాంతులు కావాలంటే ఏ రీతిగా మనకు లభ్యమవుతాయి? How do you expect happiness and peace? రాములు Rama, అయోధ్యను వదలి leaving Ayodhya,